నెక్స్ట్ మిగతా వార్తల్లో నేపాల్ అంతా ఆగమాగం అవుతున్నది. నేపాల్లో కల్లోలం. ఈ సోషల్ మీడియాని రద్దు చేయడం పైన స్టార్ట్ అయిన నిరసన ఏకంగా ఇది ప్రభుత్వం మీదికి పోయిందిగా. అంటే ఇది ఏడు దాకానో వెళ్ళిపోయిందిగో. కాఠ్మండులో నేపాల్ ప్రధాని కార్యాలయం మంత్రిత్వ శాఖల సముదాయం సింఘా దర్బార్లో ఎగిసిపడుతున్న మంటలు. మొత్తం ప్రధానమంత్రి కార్యాలయానికి నిప్పు పెట్టి పడేసారు. మరి దీని వెనకాల అమెరికా ఉందా అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకంటే నేపాల్ ప్రభుత్వం అమెరికాతో కొన్ని వ్యాపార సంబంధాలని కలిగి ఉన్నది. కొన్ని పనులు ఇక్కడ అమెరికా ఇక్కడ చేస్తున్నది. సింఘా భవనం పైకెక్కిన ఆందోళనకారులు, నేతల అవినీతిపై భగ్గుమన్న యువతరం, పార్లమెంట్ సుప్రీంకోర్టు సహా నేతల ఇండ్లకు నిప్పు. అంటే అవినీతి విపరీతం అయిపోయిందట. రేపొద్దున మన దగ్గర కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే గిట్లనే ఉంటుంది. శ్రీలంకలో ఏమైంది, నేపాల్ ఇప్పుడు అదే అవుతుంది. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. రిటర్న్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు చూస్తారు 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 ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఎవడు ఎవరిని కాపాడలేడు. ప్రధాని ఓలీ మంత్రులంతా రాజీనామా చేసి పడేసిరట. మాజీ ప్రధాని ఆయన భార్య మీద కూడా దాడి చేసిరట. మరో మాజీ ప్రధాని భార్య చచ్చిపోయిందట. మంత్రిపై దాడి చేసిన ఆందోళనకారులు. కాఠ్మండూలో నిరవధిక కర్ఫ్యూ, విమానాశ్రయం మూసివేత, సరిహద్దులు మొత్తం అప్రమత్తం చేసిన భారతదేశం. ఈ బీహార్లో కొన్ని 7 జిల్లాల పరిధిలో ఉన్న ఈ ప్రాంతం అంతా ఇండియా కూడా మొత్తం బ్లాక్ చేసి పడేసింది. ఎందుకంటే ఇక్కడ అక్కడ వెళ్లకుండా. నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతి వైపుగా మళ్లింది. రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయం పైన కూడా దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేసి పడేశారు. వారిని దేశం దాటించేందుకు సైన్యం ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చాయి. అయితే ఓలీ నేపాల్లోనే ఉంటారని తెలుస్తోంది. ప్రధాని రాజీనామా చేసినా ఆందోళనకారులు శాంతించలే. దీంతో కాఠ్మండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు. సైన్యం రంగంలోకి దిగింది. దేశ భద్రత బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. భారతదేశం నుంచి వెళ్లే విమానాలు ఆపేశారు. సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. ఇగో అవినీతే అసలు కారణమట. నేపాల్లో ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సాకుతో సామాజిక మాధ్యమాలపైన నిషేధం విధించింది. దీంతో యువతరం భగ్గుమన్నది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపైన నిషేధాన్ని ఎత్తేసింది. అయినా యువత శాంతించలే. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకొచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చపగాన్, థెకోలలో ఆందోళనకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లారు. విధ్వంసం సృష్టించారు. వందల మంది ఆందోళనకారులు ప్రధాని ఓలీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కాల్పుల్లో 19 మంది మృతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడైతే ఆ 20 మంది 19 మంది యువకులు చనిపోయారో మరింత ఉధృతమైంది వీళ్ళ పోరాటం. ఇగో నేపాల్ రాజధాని కాఠ్మండులో పోలీసుల ఫ్లాగ్ జాకెట్ ధరించి ఆందోళనలో పాల్గొన్న ఒక యువకుడు. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్పై దాడి చేస్తున్న ఆందోళనకారుడు. మొత్తం ఎట్లా కొడుతున్నారు చూడండి. బయటికి గుంజుకొచ్చి మరీ కొడుతున్నారు. అంటే మనం ఎక్కువ రెచ్చిపోయినాం అనుకోండి, ఎక్కువ ఇదైపోయి ఏం చేసినా నడుస్తుంది, జనాలు ఏముందిరా 2000కి ఓటేస్తారు, 3000కి ఓటేస్తారు, 5000 ఇస్తాం, 10,000 ఇస్తాం, 20,000 ఇస్తామని సమాజాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మనం ఎట్లాగైతే ఈ అవినీతి పరిపాలన చేస్తామో ట్రీట్మెంట్ ఇట్లనే ఉంటుంది, తప్పదు. నిరసనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్న నేపాల్ సుప్రీంకోర్టు భవనం. కాఠ్మండులోని పార్లమెంట్ కాంప్లెక్స్లో అలుముకున్న పొగ దేనికి కనబడితే దానికి నిప్పు పెట్టి పడేసారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఆ దేశంలో. మొత్తం అంతా ఆగమాగం అయిపోతున్నది. దొరికినట్టు తంతున్నారు లీడర్లని. ఇట్లాంటివి లీడర్లకి కనువిప్పు కావాలి, పాలించే వాళ్ళకి కనువిప్పు కావాలి.